హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని బ్లాగ్స్. ఈరోజైతే అంగన్వాడీలో ఇచ్చే పాలు ఇంకా రాగి పిండితో అయితే ఒక స్వీట్ చాలా బాగుంటుందండి. నాకైతే ఒకరు కామెంట్ చేశారు అంగన్వాడీలో పాలు అంత బాగోట్లేదని. లేదండి, చాలా బాగుంటాయి. సేమ్ మన పాలకి దానికి అంత డిఫరెన్స్ ఏమైతే అనిపించదు, బాగుంటుంది. ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ రాగి పిండి అయితే ఇలా వాటర్లో కలుపుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా పాలల్లో వేస్తే గుల్లలుగా అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను. నేనైతే 2 కప్స్ రాగి పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా పల్చగా అయ్యేలాగా కలుపుకోవాలి. గడ్డలు అయితే ఉండకూడదు, ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఈ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. సేమ్ మన పాయసం ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. నేనైతే అంగన్వాడీలో ఇచ్చేవి ఇలా ఏదో స్వీట్ లేదంటే ఏదన్నా ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఎలాంటివి కావాలంటే నన్ను అడగండి. నాకు తెలిసినవన్నీ వీటితో నేనైతే ట్రై చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. లేదు మీరు ఇలా ఏదైనా స్వీట్ ట్రై చేశారంటే అది ఎలా చేయాలో నాకు కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను. నేనైతే ఈ స్వీట్ కోసం 2 లీటర్స్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్స్ ఇస్తారు కదా, ఒక్కొక్క ప్యాకెట్ లీటర్ కదా, 2 ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను నేను. 2 ప్యాకెట్స్ మిల్క్ మంచిగా బాయిల్ అవ్వాలి. అంటే కొంచెం లైట్గా పొంగు పడితే చాలు. అలా పొంగు పట్టినప్పుడు మనకి మామూలు మిల్క్ అయితే మీగడ కట్టేస్తుంది. ఇది అంత మీగడ అయితే కట్టదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నాకైతే బాగానే అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉంటుందో. ఈ పాలు మరిగే లోపల ఈ బెల్లాన్ని అయితే మంచిగా నలగొట్టేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగానే ఉంచుకున్నాను, ముక్కలుగా. మీకు కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. పాలు అలా పొంగు వచ్చినాయి కదా, దాంట్లో మనం ఫస్ట్ కలుపుకున్న రాగి పిండిని అయితే పోసేసుకోవాలి. ఇది కొంచెం ఉడకాలండి, మంచిగా ఉడికితే బాగుంటుంది. పలుచగానే ఉండాలి. ఇదైతే గట్టిగా ఫస్ట్ మనం చేసేటప్పుడే గట్టిగా చేసామంటే చల్లారే కొద్ది ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది. అందుకని బాగా గట్టిగా అవ్వకుండా చక్క పలుచగా ఉండేలా చూసుకోవాలి, చిక్కపడకుండా. అలా అని ఉడక్కోకుండా ఉండకూడదు, ఉడకాలి మంచిగా. ఎక్కువ పాలు తక్కువ రాగి పిండి తీసుకుంటే పలుచగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇవి ఇలా మరుగుతూ ఉంటే కొంచెం ఈ లోపు బెల్లం వేసేసుకుంటే ఇంకా బెల్లం కరిగేదాకా తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో, లేదంటే అడుగంటేస్తుంది. అడుగంటితే మళ్ళీ మాడి స్మెల్ అయితే బాగా వచ్చింది. మాడకుండా తిప్పుకోవాలి. చక్కగా బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది. ఈ బెల్లం కరిగే లోపల దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పి నెయ్యి అవి వేసుకొని లోపు పెట్టేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయట్లేదు, ఓన్లీ నా దగ్గర జీడిపప్పు ఉంది, అంతే వేస్తున్నాను. నెయ్యను జీడిపప్పు. మీకు కావాలి అంటే మాత్రం జీడిపప్పు, బాదం, ఇంకా కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇవి ఇంకా కొంచెం లైట్గా వేగితే చాలు, ఎక్కువ వేగవసరం లేదు. ఇలా లైట్గా చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇది దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా స్వీట్ అయితే ఇంకా అయిపోయినట్టే. చూసారు కదా, మంచిగా ఇలా పలుచగా అయితే ఉండాలి, చిక్కగా అవ్వకూడదు. రెడీ అయిపోయింది, మంచిగా ఉడికింది. మనకి స్వీట్ సరిపోకపోతే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే స్వీట్ సరిపోతుందని అనుకున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చూడాలి. చూసారు కదా, ఇలా అయితే ఉండాలి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చల్లారితే ఇంకా బాగుంటుంది, ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి అయినా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం పల్చగా ఉంటుంది కదా, జారిపోతుంది. చూసారా ఎలా
జారిపోతుందో అదే కొంచెం ఆగాకైతే బాగుంటుంది, జారకుండా గట్టిగా. టేస్ట్ అయితే బాగా పర్ఫెక్ట్గా కుదిరింది, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.